భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని పలు గ్రామ సభల్లో గందరగోళం. ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీఓ రాహుల్. మహిళా కౌలు రైతుకు జైవిక్ ఇండియా అవార్డు. కోవెలకుంట్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్లోని అజంజాహి కార్మిక భవన పరిరక్షణ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన 1,00,000 సంతకాల సేకరణలో భాగంగా కూరగాయల మార్కెట్లో నిర్వహించే కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా అజంజాహి కార్మిక భవనం ఉన్నప్పుడు వివిధ అంశాల మీద ఎన్నో రకాలుగా కార్మిక భవనం కార్మికులకు అందరికీ ఒక నీడలా నిలిచింది అని అన్నారు. కార్మిక భవన పరిరక్షణ కోసం మేము అఖిలపక్ష నేతలు కలిసి కార్మికులకు న్యాయం జరిగే విధంగా 1,00,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక భవన పరిరక్షణ కమిటీ, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఎంత దౌర్జన్యమైన పనో మీ అందరికీ, వరంగల్ నగర ప్రజలందరికీ తెలిసిన విషయం. దానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి భర్త వచ్చి కొబ్బరికాయ కొట్టి సుమారుగా నెల 15 రోజులు కావస్తున్నది. తను ఎంబడే మా అందరు అఖిలపక్షం తరఫున పోరాటాన్ని, అన్ని పార్టీలు చేసిన పోరాటాన్ని గమనించి, నాకు తెలియక ఏదో వస్త్ర వ్యాపారి నాకు తెలియక పిలిస్తే పోయినా దాన్ని కార్మికులకు కట్టించే బాధ్యత నాదే, నా సొంత డబ్బుతోనైనా కట్టిస్తాను మాటించాను. దాన్ని అన్ని పార్టీలలో స్వాగతించారు, అందరం సంతోషం వ్యక్తపరిచారు. అయినా కూడా మళ్ళీ మేము ప్రతిసారి గుర్తు చేస్తూ ఇంతవరకు స్పందన లేదు. తను మాటించి సుమారుగా 2 నెలలు కావస్తుంది. ఎందుకు దానికి స్థానికంగా, ఎందుకంటే గవర్నమెంట్లో ఒక మంత్రి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఆ కార్మిక భవనానికి పెద్ద 100 కోట్లు అయ్యేది కాదు, 1 కోటి రూపాయలు అయితే సరిపోయేది. దానికి ఇంత ఎందుకు జాప్యం చేస్తున్నారు? దాంట్లో మళ్ళీ ఇంకేం కారణాలు వస్తుంది? దానికే 1,00,000 సంతకాలతోనే మొన్న మేము ఆ స్థలం ముంగట స్టార్ట్ చేసాం. ఈ స్థలం 75 సంవత్సరాలుగా మిల్లు కార్మికులకు ఉన్నటువంటి భూమిని ఒక వివాదాస్పద స్థలంగా మార్చి అది సర్వే నెంబర్ 90లో ఉందని చెప్పి అంటూ ఉన్నారు. లక్ష్మీపురం 90 సర్వే నెంబర్లో ఉన్నా, 91లో ఉన్నా, 93లో ఉన్నా, ఎందుకంటే ఆ 3 నెంబర్ల మధ్యలో ఉన్న భూమి 90 కేంద్ర గిడ్డంగుల సంస్థ. పాలకుర్తి మండలం పెద్దతండాకేలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. ఎంపిక చేసిన లబ్ధిదారులు జాబితా తప్పులు తడకగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న జాబితాలో అర్హుల పేర్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తండా ప్రజలు ఏకపక్షంగా జాబితా రూపొందించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు.
రైతు భరోసా పథకానికి సంబంధించి పంట పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం 10,000 నుంచి 12,000కు పెంచడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని రకాల భూములకు కాకుండా సమస్యలు చెప్పండి. ఇది నిరంతర ప్రక్రియ, మీరు మొత్తుకుంటే కాదు, శ్రద్ధగా వినండి. మీ అన్ని అప్లికేషన్ తీసుకుంటాం, మీ దరఖాస్తు కూడా తీసుకుంటాం. మాట్లాడండి, ఒక నిమిషం చదువు. అమ్మ మీరు గొడవ చేస్తే మన గ్రామానికి ఏం వచ్చినా, ఎవరు ఆరులైన వాళ్ళకి ఏం వచ్చినా మన మంచిగా ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ రాయపురం, 57వ డివిజన్ గోకుల్ నగర్లో, 58వ డివిజన్ ఎన్జీఓస్ కాలనీ, 6వ డివిజన్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సహాయ కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిన్ మాట్లాడుతూ, నిజమైన అర్హులకు తప్పకుండా పథకాలు అమలు జరుగుతాయని, అనర్హులు ప్రతిపక్ష పార్టీలు గొడవలు చేయాలని చూస్తున్నారని, ప్రజలే వాళ్ళకి సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. అర్హులకు పేరు నమోదు కాకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ నిరంతరమని గుర్తు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ నేరుగా తిరుగుతున్నానని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. లబ్ధిదారులు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని, ఇచ్చిన వారిని తీసుకున్న వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. రాని వాళ్ళు అర్హత లేకపోతే రాలేదు. ఈ రోజులల్లా మీ ఆధార్ కార్డు క్లిక్ చేస్తే మన చరిత్ర మొత్తం వస్తుంది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, లేకపోతే 2 అంతస్తుల బంగ్లా, 2 కార్లు ఉన్న వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇయ్యరు. మన దగ్గర ఆల్రెడీ ఇదివరకే 100 కార్లకు 90 కార్లు తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి. చాలా ధనవంతులు కూడా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇదే కొన్ని రేషన్ కార్డు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి వాళ్లకు రావు. ఎందుకంటే మీకు ముక్కుసూటిగా చెప్తున్నాం, మేము అర్హత ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కరికి మీ ఇంటికి వచ్చి రేషన్ కార్డు కానీ, ఇల్లు కానీ మీ ఇంట్లోకి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడ అవకతవకలకు ఏ 1% కూడా ఛాన్స్ లేదు. ఆ తావు కూడా ఇవ్వకుండా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కానీ, కార్పొరేటర్ గారు కానివ్వండి, అధికార యంత్రాంగం కానీ అందరూ ఉంటారు ఇందులో. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే, ఇల్లు గురించో రేషన్ కార్డు కనుక డబ్బులు అడిగినట్టయితే మాకు ఇమ్మీడియట్ కంప్లైంట్ చేయాలి. ఒకవేళ మీరు అది ఏ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ మేము ఇచ్చే ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ నువ్వు ఏ పార్టీ ఏ కులం అని చెప్పి అడగట్లే. అర్హత ఉన్నదా లేదా అన్నది ఒకటి మేము అడిగేది. ఆ అర్హత ఉన్న వాళ్ళకు తప్పకుండా మీ ఇంట్లో తీసుకొచ్చి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మీరు ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు ఇచ్చినా ఇయ్యాల కాకపోతే ఇంకా నెల రోజులకు తెలిసినా వారి రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ క్యాన్సిల్ చేయబడుతుంది. అది అందులో ఎటువంటి అనుమానం లేదు.
ఒకవేళ రాజకీయ నాయకులు అడిగినా వారిని సస్పెండ్ చేయబోతుంది ఏ పార్టీ అయినా. అధికారులైనా వీళ్ళకి ఇక్కడ మీద అధికారులు కంప్లైంట్ చేయండి, ఎవరు అడిగితే వారిని కూడా సస్పెండ్ చేయబడతారు. అలా ఎటువంటి అనుమానం లేకుండా చాలా నిష్టగా, ఎందుకంటే ఎన్నడూ జరగనంత ట్రాన్స్పరెంట్ గా జరగబోతున్నది కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చింది సద్వినియోగం చేసుకోండి. ఎవరైనా ఏమైనా రెచ్చగొట్టాలని చూసి ఏమయ్యా ఇదివరకే అప్లై చేశారు కదా మళ్ళీ మేము అప్లై చేయమని అనట్లే. ఇదివరకే అప్లై చేసిన లిస్టుని, ఎలిజిబిలిటీ ఉన్న లిస్టుని, అర్హులైన వాళ్ళ లిస్టుని తీసుకొని రావడం జరిగింది. 26వ తారీఖు 26 జనవరికి వెళ్ళి రేషన్ కార్డు పంపిణీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆ రోజు కూడా ఇస్తున్నాం. ఆ రోజు ప్రారంభం. ఎప్పుడో ఇప్పుడు మాటలు చెప్పిపోయి 6 నెలలకు, సంవత్సరానికి, 2 సంవత్సరాలకు మళ్ళీ ఎలక్షన్లప్పుడు వచ్చి వీళ్ళు లోటు అడగడానికి కాదు. మీరందరూ మమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని నమ్మకంతో గెలిపించారు. గెలిపించిన తెల్లారికేళ్ళు మేము ప్రజలలోనే ఉన్నాం, డివిజన్లలోనే ఉన్నాం తప్ప ఎలక్షన్లు వచ్చినప్పుడు రాకుండా ప్రతిరోజు మేము ప్రజలలోనే ఉన్నాం. ఇవాళ ప్రతి సమస్య పరిష్కారం ఉన్న వాడ పడితే కూడా ఈ వాడ మొత్తం తిరిగినాం. ఇక్కడ దాకా నీళ్ళు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు దేవరపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వృద్ధులకు చలికాలం వేళ వృద్ధులు ఇబ్బంది పడకూడదని వారికి దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం. విలేకరుల సమావేశంలో నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ అశోక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 4 నెలల ఆలస్యమైన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. గ్రామ సభలకు డిస్టర్బ్ చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. 10 ఏళ్లలో చేసింది లేదు, మేము చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామ సభలు, కాంగ్రెస్ శ్రేణులకే పథకాలు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు లబ్ధిదారుల లిస్టు ఫైనల్ కూడా కాలేదు. ప్లాన్ ప్రకారం గ్రామ సభలను అడ్డుకునే పనిలో గులాబీ శ్రేణులు ఉన్నారు. పేద ప్రజల కోసం రేషన్ కార్డులు, ఇండ్లు, పెన్షన్ ఇస్తున్నాము. అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టే వెధవలను కట్టేసి కొట్టండి. ఉద్యమాల పేరుతో కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జనవరి 26 నుండి మా పథకాలు అర్హులకు అందుతాయి. ఈరోసారి గ్రామ సభకు వచ్చి అర్ధగంట కూర్చొని ఉంటే ఏంటిది అనేది అర్థమవుతుంది. అది కూర్చోకుండా వినకుండా ఎన్నిసార్లు అప్లై చేస్తాం? అరే నిన్ను ఎవడు అప్లై చేయమంటాడు? అప్పుడు అప్లై చేసిన వాళ్ళకి, అర్హత ఉన్న వారికి లిస్టు తీసుకొచ్చి ఆడ పెట్టినాము. ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఆడ పెట్టినాము, చూసుకోండి. రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు లిస్టు చెప్పడానికి అన్నీ ఉండగా ఏమి తోయట్లే, ఏదోటి చెయ్యాలి అంటే గంత దిగజారిన బతుకు అవసరమా రాజకీయంగా? మీరు 10 ఏళ్ళు ఎట్లా నరకం చూపించారు పేదోనికి. మీరు కేవలం పార్టీలో ఉన్న తొత్తులకే ఇచ్చిండ్రు. మేము గతంలో కూడా మీరు గమనించండి, నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇదివరకు ఒకరు చచ్చిపోతే ఇంకొకరికి ఇచ్చేది ఇల్లు, ఇదివరకు ఒకరు చచ్చిపోతే ఒకరికి ఇచ్చేది పెన్షను. అప్పుడు ఎవరైనా చస్తే నాకు ఇస్తారని చెప్పి ఆ సర్పంచ్, ఎంపీటీసీ ఎంబడి తిరిగేది ఊరి ప్రజలు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని పెట్టి అర్హులైన లిస్ట్ అంతా వెతుకులాడండి, మీరు సర్వే చేయండి అని అప్పుడు మేము పెన్షన్లు కానీ ఇల్లు కానీ అన్నీ చేయటం జరిగింది అర్హులైన వాళ్ళకు. అప్పుడు మేము అధికారంలోకి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు మీటింగ్ పోదాం రాని గ్రామ ప్రజలను అడిగితే మేము వస్తానని చెప్పిన లిస్ట్ గీయాలి, వాళ్ళు తిన్న డబ్బులు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఆ దుకాణం. ఆ దుకాణంలో నడిచే సమస్య లేదు. 4 రోజులు ఉన్నా మంచిదే కానీ అన్నటి మాట కాంప్రమైజ్ సమస్య లేదు. ఈ బెదిరింపులకు, ఈ భయపడతాలో మేము కాదు. ఇలా
ఇక ముందు నుంచి నేను చెప్తున్నా, కాంగ్రెస్ క్యాడర్కు కానీ ప్రజలకు కానీ మీ ద్వారా విజ్ఞప్తి మళ్ళీ చేస్తున్నా, ఈ రసబస ఏజెంట్లు బ్రోకర్లను ఎక్కడన్నా ఉంటే వారిని అక్కడికక్కడే అరగట్టండి. వారికి మొట్టమొదటి అవకాశం ఇవ్వండి జవాబు చెప్పుకుంటానికి. అది వినకుండా మొండి వాదన పెట్టి దీన్ని నేను ఇంతే పోతా, నేను మాట్లాడింది వేదం, మాదే ఇంకా గవర్నమెంట్ ఉన్నదనుకొని ఈ వేషాలు వేస్తే అక్కడికక్కడ ప్రజలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ అన్న. వాస్తవానికి ఇక్కడ 4 సంక్షేమ పథకాలు రిలీజ్ చేసిన దాంట్లో సిటీకి సంబంధించినవి 2, రైతుకు సంబంధించింది ఈ యొక్క నియోజకవర్గానికి లేదు. ఇంత అంటే సోమి దగ్గర ఉన్నది మనకు పార్ట్. అయినా వాటి మీద కూడా చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు వీటి మీద. ఎందుకంటే ఇప్పుడు 100 ఎకరాలు 400 ఎకరాలు కొనుక్కుంటే వాటి మీద వచ్చేయడం జరిగింది. నిన్నగాక మొన్న ఆర్టీఏ మెంబర్ వచ్చింది, సతీష్ పాలకొండ, NSUI ఎలకలోల పిల్లగాడు, మొదటికెళ్ళి కష్టపడ్డాడు, చేసి తిరిగిండు. వస్తాయి అన్నిట్లా. అలా మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. మేము అందరిని అకామిడేట్ చేసే బాధ్యత నాది. డిప్యూటీ మేయర్ విషయంలో అది హైకమాండ్ చూసుకోవాలి, పార్టీకి మేము కాదు కదా. నేను ఒక్కనే కాదు కదా శాసనసభ్యుల్ని. 4 జిల్లాలు కలిసి ఉన్నాయి. ఇలా నేను ఒక్కనే కాదు కదా. 4 జిల్లాలు ఉన్నాయంటూ నా అధ్యక్షులను కూర్చొని మాట్లాడుకోవటానికి లేదు. తప్పకుండా వాటిలో కూడా ఏమైతాయంటే కొన్ని చిన్న మీరు అన్నట్లో అంత క్లారిటీ ఏం లేకుండా చిన్నవి ఉన్నాయి. వాటి కొన్ని ఇక్కడ డైరెక్ట్గా చెప్పలేనివి ఉన్నాయి. వాటి వల్ల కొన్ని వాళ్ళు లబ్ధి పొందడం అనేది వాస్తవం. దాన్ని కూడా కొందరు ఎవరో ఒకరు త్యాగాలు చేసుకోకుండా చేయాలనే ఆలోచన కూడా వస్తున్నాం. దాని కార్పొరేషన్లా మీటింగ్ ఉన్నది. కార్పొరేట్ మీటింగ్ ఏమంటారు మన కౌన్సిల్ మీటింగ్లో కూడా కొన్ని వీటి మీద నిర్ణయాలు తీసుకున్నాం. మీరు అన్నట్టు కౌన్సిల్ దాని మీద 100% ఈ నెలలోనే వస్తున్నాయి. అవి వాటి మీద కూడా మేము చేస్తున్నాం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా నియోజకవర్గాలల్లో పదవుల పంపకాలు అయినాయా, ఈ ఒక్క నియోజకవర్గంలో కాలేదు అనే తాపత్రయంలో ఉండకండి. కొంచెం ఒక్కటి రెండు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఒక గ్రంథాలయాన్ని చూపించుకోవద్దు కదా, అన్ని దిక్కులు అన్ని చూసుకోవాలి కదా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం. సూర్యాపేట మండల కేంద్రమైన గరడపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ని ఒక్కసారిగా ఆపడంతో వెనుక నుండి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసం. ఈ ఘటనలో 3 వాహనాలు ధ్వంసం కాగా ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న భద్రతా సిబ్బంది. ఇల్లేరా మళ్ళీ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో రసబసగా మారిన గ్రామసభ అసలైన అర్హులకు మొండి చేయే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు. గ్రామ ప్రజల ఆవేదన వినతిని పట్టించుకోకుండానే గ్రామసభను మమ అనిపించిన అధికారులు. ఇదేనా ప్రజాపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
మా వికలాంగుల ఉసురు ప్రభుత్వానికి తగులుద్ది. ఇందిరమ్మ ఇల్లు జాబితాలో తన పేరు లేదంటూ గ్రామసభలో వికలాంగురాలి ఆవేదన. కోదాడ మండలం కూచిపూడి గ్రామసభలో గందరగోళం. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఇందిరమ్మ ఇల్లు రాలేదని అధికారులను నిలదీసిన వికలాంగురాలు. మా లాంటి వాళ్లకు అధికారులు ఇల్లు రాకుండా చేస్తున్నారు. గ్రామసభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. ఖాళీ చేస్తున్నారు. అసలు మాలాంటి వాళ్ళకి ఎప్పుడో ఇల్లు రావాలి, రాకుండా చేశారు ఊరు పెద్ద మనుషులందరూ కలిసి. ఏం చేయాలి అందరికి చెప్పా కూడా, మీడియాలో కూడా ఇచ్చా కూడా నేను ఆదుకునే వాళ్ళే లేరు అసలు. నాకు పాప కూడా వికలాంగుల పాప కూడా పుట్టింది. ఆ పాపని ఎట్ట చదువుకోవాలి, ఎట్ట పెంచుకోవాలి, ఎట్ట చేయాలి. ఇల్లు ఇప్పిద్దామని లేదు అసలు. ఎక్కడికెక్కడ తిరిగా నేను చదువుతాయన్ని కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టాను మీరు అప్లికేషన్, మరి కోదాట మున్సిపల్ ఆఫీస్ లో పెట్టి అప్లికేషన్, మరి సూర్యాపేట జిల్లాలో పెట్టి అప్లికేషన్. అవన్నీ నా కార్డు పనులు కూడా ఇప్పుడు తెచ్చాయన్ని చూపిద్దామని తెచ్చాయన్ని. అసలు ఓట్లు అయితే కావాలి, ఏ మాయ అయితే మమ్మల్ని అయితే ఆదుకునే వాళ్ళు లేదనమాట. భారతదేశానికి సంవత్సరాల పాటు సేవలందించి భారతదేశ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు వేడుకలు వరంగల్ తూర్పులో ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిషర్లను తరిమికొట్టే క్రమంలో నేతాజీ కీలక పాత్ర పోషించారు. తన పేరిట వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో 1965వ సంవత్సరంలో నేతాజీ విగ్రహాన్ని స్థాపించారు. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని సుభాష్ అనే పేరుతో పిలుస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ భావజలాలతో ఇక్కడి ప్రజలు ఎంతో మంది అనేక రకాల కార్యక్రమాలు అప్పటి నుండే రూపొందించారు. నేడు ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇక్కడి విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేట్ చింతాకుల అనిల్, వివిధ సంఘాల నాయకులు, అధికారులు మరియు వార్డు ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. 23 జనవరి మన స్వతంత్ర యోధుడు అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం సందర్భంగా మా 27వ డివిజన్లోని సుభాష్ సెంటర్ నందు వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి వారి యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా మా 27వ పరిధిలో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డివిజన్కు విశిష్ట సేవలు అందించినటువంటి పులపాక ప్రతాప్ గారి యొక్క జన్మదినం ఈరోజే కావున వారిని కూడా స్వర్గస్థులైనారు. వారిని కూడా స్మరిస్తూ వారి యొక్క కుమారుడు ఈ యొక్క కార్యక్రమాన్ని వేడుకలను ఈడ పొందుపరుచుకొని చేయడం జరిగింది. స్వతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ గారి యొక్క సేవలు ఎంతగానో వారి యొక్క యుద్ధ ప్రతిమ పోరాట పటిమ అనేది ఇలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క కీర్తిని మన భారతదేశాన్ని మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసి మన యొక్క యుద్ధ నీతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి ఘనుడు ఇలా సుభాష్ చంద్రబోస్ గారు. అదేవిధంగా వారిని స్మరించుకోవడం అనేది మా యొక్క 27వ డివిజన్ వాసులందరికీ కూడా వారి యొక్క ప్రతిమ ఇక్కడ ఉండడం అనేది మా అందరికీ ఇక్కడ సుభాష్ సెంటర్గా మేము పిలుచుకుంటాము. ఇక్కడ ఉండడం అనేది మాకెంతో గర్వదగ్గ విషయము. అందరం కూడా మతాలకు అతీతంగా అందరం ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చి ఆ వేడుకల్లో పాల్గొని ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క సంబరాలను చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా మేము వారి యొక్క జయంతి ఉత్సవాలను ఇలాగే చేసుకుంటాము. మున్ముందు కూడా ఇంకా వైభవంగా చేసుకుంటామని చెప్పేసి వేడుకుంటూ మీ అందరికీ మనవి చేసుకుంటూ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ కార్పొరేటర్ చింతాకు అనిల్ కుమార్ 27వ డివిజన్. ఇక్కడ దాదాపుగా సుభాష్ సెంటర్ అంటేనే గోవిందరాల గుట్ట ప్రాంతంలో మొత్తం కూడా ఈ వరంగల్ నగరంలో సుభాష్ సెంటర్కు చాలా పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్నవి. వారి యొక్క పేరు పైనే ఇక్కడ సర్కిల్ అంతా కూడా నడుస్తుంది. దాదాపుగా ఒక స్వతంత్ర రాకముందు నుంచి కూడా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ చేసి ఇక్కడ మొత్తం కూడా నేతాజీ పేరు పైన ఇక్కడ సంఘాలు నడిచినాయి, వ్యాయామశాలలు నడిచినాయి. ఇక్కడ దార్కారులందరూ కూడా ఈ యొక్క గుట్ట కింద ప్రాంతంలో నేతాజీ యొక్క
అడుగుజాడల్లోనే నడుచుకుంటూ ఆ యుద్ధ నీతిలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా ఈ గుట్టకింది ప్రాంతంలో నేతాజీ గారి యొక్క స్ఫూర్తిని కొనియాడుకొని వారు అదే దృక్పథంతో పోయిన సందర్భాలు కూడా మనకు చాలా ఇక్కడ గుట్టకింద ప్రాంతంలో చూడవచ్చు. జై సుభాష్ చంద్రబోస్, జై జై సుభాష్ చంద్రబోస్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.